ఫ్రెండ్స్, ఇది చెప్పా కదా ఫేమస్ మొన్న నేను స్టేటస్లో పెట్టాను. అది అందరికీ రాదు కదా. తెనాల్లో ఫేమస్ డాక్టర్ గారి మిస్సెస్ వచ్చి ఒక 4 శారీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా అవే స్టార్ట్ చేశాను. ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ శారీ అనమాట. ఓకేనా. దీన్ని చూడండి ఎంత మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎంత బాగుందో కదా. ఈ మగ్గం వర్క్ ఏంటంటే శారీ కలర్ కొంచెం లైట్గా వస్తుంది. అండ్ అంతా ఇంకా మనకి బీడ్స్ అని, పూసలని, ముత్యాలు అట్లా వస్తుంది. ఎంత బాగుందో చూడండి. ఈ హ్యాండ్ ఇట్లాగా, ఈ హ్యాండ్ ఇలా వస్తుంది. కుట్టేటప్పటికి హ్యాండ్కి ఇలా క్రాస్గా వస్తుంది అనమాట డిజైన్. చాలా బాగా వచ్చింది, చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. బుటీస్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇది ఇట్లా చూసిన దాని మీద కుట్టించుకుంటే ఇంకా లుక్ బాగా వస్తుంది. కుట్టించి కస్టమర్ ఆల్రెడీ పిక్ పెట్టారు నాకు. అది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు గుర్తుంటే పెడతాను, లేకపోతే లేదు. ఓకేనా. దీనికి సంబంధించిన ఇప్పుడు నెక్ ఫ్రంట్ చూద్దాము. 4 మగ్గం వర్క్సే ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ చూద్దాము. చాలా బాగా వచ్చింది నెక్. అన్నిటికంటే ముఖ్యంగా నెక్ ప్యాటర్న్ చాలా బాగుంది. అసలు ఈ ప్యాటర్న్ అడుగుతున్నారు. షేడ్ చూసారా, బ్లౌజ్ షేడ్ ఎలా కనబడుతుందో కదా. ఇంకా నేను లైట్గా శారీ కలర్, మగ్గం వర్క్ అంటేనే లైట్గా వస్తుందండి శారీ కలరు. ఇంకా మీకు బీడ్స్ పర్ల్స్తో హైలైట్ అయింది. నెక్ ప్యాటర్న్ చాలా బాగుంది. ఆ మేడంకి నెక్ ప్యాటర్న్ నచ్చే ఇచ్చారనమాట. మనకి వెరైటీగా ఉందండి. ఇది ఆల్రెడీ నాకు ఇంకా 2 బ్లౌజెస్ ఆర్డర్ ఉంది. ఏలూరు వాళ్ళు కూడా ఇదే సెలెక్ట్ చేసుకున్నారు. నేను కొరియర్ పెట్టా కదా మొన్న. అండ్ ఫ్రంట్ కూడా నెక్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఫ్రంట్ కూడా అది ఫ్యాషన్ అనమాట, చాలా బాగుంది. ఇప్పుడు సెకండ్ బ్లౌజ్, సెకండ్ శారీ చూద్దాం ఫ్రెండ్స్. ఇది సెకండ్ శారీ అంతా ఇలాగ వచ్చింది. సంపంగి రంగు, బార్డర్ ఏమి ఇట్లా బ్లూ కలర్. దీని మీద ఉన్న బ్లౌజ్ మీదే 4 బ్లౌజులు వీటి మీద ఉన్న బ్లౌజెస్ మీదే వేసేయమన్నారు. బ్లౌజెస్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఈ నెక్ షేప్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. క్లాస్గా కావాలన్నారు. ఇందాక ఆ ఫస్ట్ది మాత్రం బాగా హెవీగా కావాలన్నారు. ఇవన్నీ కొంచెం బడ్జెట్లో కావాలన్నారు. ఇదిగోండి ఫ్రంట్ కూడా చూడండి నెక్ షేప్ ఎంత బాగుందో. వాళ్ళకి ఈ నెక్ షేప్ నచ్చి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మనం అంతకుముందు దుగ్గిరాలకు కూడా చేసాము, సేమ్ ఇదే డిజైను. బట్ హ్యాండ్ కూడా సేమ్ ఇట్లానే వేసాము. ఇదిగోండి హ్యాండ్ కూడా బార్డర్ మీదే వేసేయమన్నారు ఫ్రెండ్స్. అందుకని నేను ఇంకా బార్డర్ మీదే వేసేసాను. ఓకేనా. ఇప్పుడు మనం థర్డ్ బ్లౌజు, థర్డ్ డిజైన్ చూద్దాం. ఇప్పుడు మనం హ్యాండ్ చూద్దాము. నెక్ బాగుంది, నెక్ షేప్ బాగుంది, ఫ్రంట్ కూడా బాగుంది. హ్యాండ్ ఇలాగ బార్డర్ మీదే వేయమన్నారండి వాళ్ళు. ఓకేనా. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసేటప్పటికి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఫుల్ సాటిస్ఫై అయ్యారు. టైలర్కి ఇచ్చారు. బ్లౌజెస్ కూడా చేతికి వచ్చినాయి అంట. కుట్టించుకుని నాకు ఇంకా బాగా వచ్చినాయి అండి అని చెప్పి కాల్ కూడా చేసి చెప్పారు మనకి. ఓకే అండి అన్నాను. ఇంకా ఉన్నాయి తెచ్చుకుంటానన్నారు. ఓకే అన్నాను. చూడండి ఇది కూడా హ్యాండ్ కూడా చక్కగా సింపుల్గా వచ్చింది. బార్డర్ మీద వేశాను. బార్డర్ పైన వేస్తానంటే వద్దండి, బార్డర్ మీదే వేయమన్నారు. బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనము థర్డ్ డిజైను చూద్దాము ఫ్రెండ్స్. ఇది వాళ్ళది థర్డ్ శారీ అనమాట. శారీ అంతా ఇలాగా లెగ్స్ గ్రీన్ వచ్చింది. అండ్ బార్డర్ ఇలా గ్యాప్ బార్డర్ వచ్చింది. దీంట్లో ఉన్న బ్లౌజ్ మీదే వేసామన్నారు. ఇలా గ్యాప్లో వేయమన్నారు. మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అసలు చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ ఫినిషింగ్ ఇవ్వాలి ఫ్రెండ్స్, ఇంకా వర్క్ ఉంది. ఓకేనా. కింద బార్డర్ వచ్చింది, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ మధ్యలో వేయమన్నారు. మళ్ళీ పైన బార్డర్ వస్తుంది. ఇక్కడ వరకు వాళ్ళది హ్యాండ్ 8 ఇంచెస్, అందుకని ఇక్కడ వరకు నేను లైన్ గీసుకున్నాను. ఇంకా దీంట్లో చిన్న చిన్న మల్టీ కలర్స్ కొందన్స్ వస్తాయి. అప్పుడు ఇంకా లుక్ అనేది బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. విడిగా కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి సంబంధించి మనం నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చాలా బాగా వచ్చింది వర్క్ మాత్రం. ఈ మగ్గం వర్క్ మనం శారీకి వచ్చిన క్లాత్ మీదే వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. కంప్యూటర్ వర్క్ కంటే అన్ని క్లాత్స్ సహకరించవు మనకి. కానీ మగ్గం వర్క్కి శారీలో వచ్చిన క్లాత్ మీదే వేసుకోవచ్చు. ఇదిగోండి శారీలో వచ్చిన క్లాతేను. ఇంకా ఇక్కడ ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉంది ఫ్రెండ్స్. కస్టమర్స్ వస్తున్నారు, అందుకని మళ్ళీ కుదిరిద్దో లేదని వీడియో తీసేస్తున్నాను, మర్చిపోతాను. బాగుంది కదా. కట్ వర్క్ కాకుండా రౌండ్ నెక్ ఇష్టపడే వాళ్ళు ఈ నెక్ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్క్రీన్ మీద నా నెంబర్ కనబడుతుంది కదా,
దానికి కాల్ చేసి అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని వస్తానని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళదే 4th శారీ 4th బ్లౌజ్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇది వాళ్ళది 4th శారీనేమో పింక్ కలరు, బార్డర్ గ్రీన్ వచ్చింది. కంప్యూటర్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు 4ది. 3 మగ్గం వర్కులు కదండి, ఇది కొంచెం కంప్యూటర్ వర్క్ వేయండి అన్నారు. క్లాత్ చాలా పల్చగా ఉంది. కంప్యూటర్ వర్క్ అంటే కంపల్సరీ మొక్క తెచ్చుకుంటేనే మంచిది. మగ్గం వర్క్కి ఏ క్లాత్ అయినా పర్వాలేదు. ఇదిగో నేను ఇంకా క్లాత్ తీసుకొచ్చాను. పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంది చూడండి, అసలు ఎంత బాగుందో కదా. పెయింటింగ్ వేసినట్టుంది కదా. ఇదంతా నేను ఇంకా పింక్ రానిచ్చేసాను. ఈ లోపల నెట్ డిజైన్ అండ్ అవుటర్ అంతా గోల్డ్ రానిచ్చాను. బుటీస్ కూడా ఒక లైన్ పింక్, ఒక లైన్ గోల్డ్ అలా రానిచ్చాను. అసలు చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో, చాలా బాగుంది కదా. ఇంకా మనం కొందన్స్ పెడితే ఇంకా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీనికి సంబంధించి మనము బ్యాక్ నెక్ ఫ్రంట్ ఎట్లా వచ్చిందో చూద్దాము. ఈ స్లిప్పించాలు కూడా చూడండి, అవుట్లైన్ ఎంత నీట్గా కుదిరిందో. ఈ నెమలి కానీ నెమలి అవుట్లైను, నెమలి కన్ను కానీ నోరు కానీ చక్కగా ఇట్లా వంకర తిరిగినట్టు బాగుంది కదా. బ్యాక్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ కూడా చూద్దాం, వచ్చేసేయండి. బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కట్ వర్క్ వద్దు, రౌండ్ నెక్ కావాలనుకునే వాళ్ళు రౌండ్ నెక్ ఇట్లా చేయించుకోండి. బాగుంది కదా. బుట్టీస్ కూడా బాగున్నాయి. పింక్ గోల్డ్ ఆ కాంబినేషన్లో ఇచ్చాను. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వేరే శారీ వేరే బ్లౌజు చూద్దాము.